నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు పరోక్షంగా చురకలు వేశారు. ఇటీవల కార్పొరేషన్ పరిధిలో ఇంటి పనులను త్వరితగతిన వసూలు చేయాలని, ఇంటి పనులు కట్టుకుంటే విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. ఈ క్రమంలో కార్పొరేషన్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటి పన్ను కట్టకుంటే కరెంటు కట్ చేస్తామని అధికారులు బెదిరిస్తే ఊరుకోనన్నారు. తన నియోజకవర్గంలో మున్సిపల్ చట్టం మాత్రమే అమలు కావాలంటూ చురకలు వేశారు. ఎమ్మెల్యే చట్టము, కమిషనర్ చట్టము ఉండడానికి లేదన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ ఇచ్చినటువంటి ఆదేశాలను ఎమ్మెల్యే పరోక్షంగా కొట్టిపారేయడం జిల్లాలో చర్చకు దారితీసింది. పెద్ద ఎత్తున దుబారా రేగేది ఏమిటంటే, ఇళ్ల పన్నుల వసూళ్ల కోసం నగర కార్పొరేషన్ అధికారులు ఇచ్చేసి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు కట్ చేస్తూ ఉన్నారు, కుళాయిలు కట్ చేస్తామని చెప్తున్నారు, డప్పులు వేస్తామని చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద నగర కమిషనర్ గారికి, అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో బలవంత వసూళ్లు ఎక్కడా చేయవద్దు. ఇంటి పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వారికి నోటీసులు ఇవ్వండి, విడతల వారీగా సమయం ఇవ్వండి, చెల్లిస్తారు. కానీ బలవంత వసూళ్లు, ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో వసూళ్లు అలాంటివి ఉండకూడదు. నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా. రూరల్ ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి యాక్టు, కమిషనర్ గా సూర్యతేజ గారి యాక్టు ఉండదు. ఇక్కడ ఉండాల్సింది మున్సిపల్ యాక్టు. కాబట్టి కమిషనర్ గారిని, అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన మాట ఏమిటంటే, ఇంటి పన్నులు వసూలు చేయాల్సిందే, కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించే చేయాలా. అలా కాకుండా ఇష్టారీతిగా భయభ్రాంతులు చేస్తామంటే అది సరైన చర్య.